వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ముస్లింలకు హజ్ యాత్ర అదేవిధంగా ఉమ్రా అంటే చాలా పవిత్రమైంది. పేద ముస్లింలైనా సైతం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో ఉమ్రా చేయడం అనేది వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటిది నెల్లూరు జిల్లాలో చాలామంది మోసానికి గురి అవ్వడం జరిగింది. ఉమ్రాకు పంపిస్తామని సుమారు 200 మంది వద్ద లక్షలాది రూపాయలు అంటే సుమారు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు వసూలు చేసి ఒక కంపెనీ అతను ఇక్కడి నుంచి ఫరారవ్వడం జరిగింది. ప్రస్తుతము హజ్ యాత్ర ఉమ్రాకి వెళ్ళే వారికి మొత్తము మోసం చేశారు. ప్రస్తుతం ఈరోజు వాళ్ళంతా న్యాయం చేయాలంటూ కూడా ఎస్పీని కలవడానికి బారా షహీద్ దర్గా ఆవరణం వద్దకి రావడం జరిగింది. ఇక్కడి నుంచి వాళ్ళు ఒక ర్యాలీగా వెళ్ళి ఎస్పీని కూడా వినతి పత్రము ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము చాలామంది ముస్లిమ్స్ కుటుంబాల్లో చాలామంది నిరుపేదలు ఉంటారు. బీడీ పని కూడా చుట్టుకొని బీడీ కార్మికులుగా ఉంటూ కూడా వాళ్ళు డబ్బులు కూడబెట్టుకొని వాళ్ళు ఉమ్రాకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా చాలామంది సప్పులు చేసి కూడా ఉమ్రా చేయాలని కూడా ఒక ధీమాతో వాళ్ళు నమ్మి వేల రూపాయలు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. చివరికి వాళ్ళు మోసం చేశారు. వాళ్ళు తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళంతా ఎస్పీని కోరుతున్నారు. వీలైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తాం, తమకు న్యాయం జరగాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమంది ముస్లిమ్స్ పెద్దలు అదే మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? నేను మసీదు ఒక ముతవల్లిని. కనీసం 2.5 నెలల క్రితం మా జబ్బర్ మౌలానా అతను రామ్నగర్లో పనిచేస్తున్నాడు ఇమామ్గా. అతను వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. నలుగురిని కానీ మీరు ఎవరైనా సరే ఉమ్రాకి వెళ్ళే వాళ్ళు ఉంటే చెప్పండి, తక్కువ ప్యాకేజీలో మాకు తెలిసిన ఒక అతను నాజ్ ఉమ్రా అనే అతని పేరు సయ్యద్ జాఫర్ అన్నాడు. మేము పిలుస్తాము, మీరు మాట్లాడండి, ఆయన ద్వారా వెళ్తే మీకు తక్కువ ప్యాకేజీలో అవుతుంది అన్నారు. ఇప్పుడు అందరూ కూడా దాదాపుగా 95,000 తీసుకుంటున్నారు. ఇతనేంటంటే లాభం లేకుండా తీసుకెళ్తున్నాడు, మీకు జనవరిలో టికెట్లు కూడా తక్కువ అవుతాయని చెప్పి నమ్మబలిగాడు. మేము అది నమ్మేసి మేము ఆయన ద్వారానే అకౌంట్ ద్వారా అమౌంట్ దాదాపుగా 183 మంది అంటే 1 కోటి చిల్లర 1 కోటి 20 లక్షలు ఇట్లా వచ్చింది. ఆ అమౌంట్ కట్టేసాము మేము. అది కూడా బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పాము. అమౌంట్ ఇవ్వమని చెప్పాము. మాకు నమ్మకం లేదని చెప్పాము. చెన్నై వాళ్ళని నమ్మమని చెప్పాము. కానీ బ్యాంక్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేయమన్నారు, చేసాము కూడా. అలాగే రియాల్ కోసం కూడా ఇక్కడ డబ్బులు అక్కడ చెల్లవు కాబట్టి రియాల్ ద్వారా అది కూడా మనం మారుస్తామని చెప్పారు. అది కూడా 8,05,000 దాకా మేము ఇచ్చాము, డబ్బులు కట్టాము. అవి కానీ ఈ కానీ రాలేదు. 5వ తేదీ మనకు ఒక ప్రోగ్రాం పెట్టి ఆయన వస్తాడని చెప్పారు. జ్యోతినగర్లో ఒక చిన్న ప్రోగ్రాం పెట్టారు షాదీ మాల్ తీసుకొని. అందులో వాళ్ళు రాలేదు. అప్పటి నుంచి మాకు అర్థమైపోయింది ఇదేదో మోసం భయం అని చెప్పి మనం చెన్నై కూడా వెళ్తే అక్కడ చూస్తే అక్కడ మొత్తం ఆఫీసర్స్ అన్నీ మూసేస్తున్నారు. పక్కన విచారించగా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి, భలే మోసపోయారని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత అప్పటిదాకా మనకు అర్థం కాలేదు. ఆ నుంచి మనం ఇక్కడికి వచ్చి మనం అందరిని కలుసుకొని ఏం చేయాలనేది మనం డిస్కషన్ చేసుకొని మసీదులోనే కూర్చొని మాట్లాడుకున్నాం. ఇందులో కట్టిన వాళ్ళం మేము కూడా మా కుటుంబ సభ్యులు 17 మంది ఉన్నాం. ఒకరు అప్పులు తెచ్చి కట్టారు. కానీ ఈరోజు మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మేము ఆల్రెడీ ఎస్యూ గారిని కూడా కలిసాము, ఒకసారి ఒక రిపోర్ట్ కూడా పెట్టాము, ఎఫ్ఐఆర్ చేసాము. కానీ ఏం మనకి న్యాయం జరగలేదు. మళ్ళీ ఎస్పీ దగ్గరికి వెళ్తున్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మన సీఎం దగ్గరికి కూడా వెళ్ళాలనుకుంటున్నాం. మీరందరూ సహకరించి మమ్మల్ని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే. మీరు చెప్పండి, అసలు ఎట్లా అంటే ఎక్కువగా నిరుపేదలే ఉమ్రా కోసము సప్పులు తెచ్చడం చాలామంది పెద్ద అని చెప్తున్నారు. అతను కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మొత్తం ప్రతి ఒక్కరిని కదిలిస్తే కన్నీళ్లు పెడుతున్నారు. ఎలా మోసపోయారు సార్? ముస్లిమ్స్లో చాలా వరకు ఏంటంటే మ్యాక్సిమం ఇది మోటార్ ఫీల్డ్లో ఉండే వాళ్ళే ఉంటారు. బీడీలు చుట్టుకునే వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ 500, 600 కూలి చేసుకుని 100, 200 రూపాయి కూడబెట్టి కష్టార్జితంతో ఉమ్రా చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క ముస్లింకి ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా పోవాలా ఉమ్రాకి అనేది వాళ్ళ కళ. ఈరోజు ఎంత ఆ కళలాగే మిగిలిపోయే పరిస్థితి.
అందరు ఏం చేశారంటే నమ్మారు. అరే ₹1 ఇప్పుడు పేదవాళ్ళకి ఏముంటుందంటే పెడతారంటే ఆశ, కొడతారంటే భయం ఉంటుంది. ఆ ఆశది ఏంటంటే ₹1 తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి కొంతమందికి దీంట్లో కూడా ఏంటంటే 155 మంది 180 మంది అని చెప్తున్నారు. ఇందులో కొంతమందికి ఏంటంటే ఆడ ఉమ్రా పోయిన తర్వాత మాకు ఏం చేయాలో కొంచెం తెలీదు. ఆ ఏరియాలో కొంచెం పెద్ద మనుషులు ఉంటారు కదా, వీళ్ళైతే మనకు గట్టిగా చేస్తారని చెప్పి అక్కడ స్థానికులను చూసి కూడా ఎక్కువ మోతాదులో దీంట్లో జాయిన్ అయ్యారనమాట. సో అందరూ ఏంటంటే ఇప్పుడు మేము నష్టపోయాం, మోసపోయాం, దీనికి ఏ విధంగా పరిష్కారం అవుతుంది అని చెప్పేసి మా దగ్గర తీసుకురావడం ఎస్పీ గారిని కలిసి దీన్ని ఏంటంటే త్వరగా పరిష్కరించే విధంగా లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకు పోవాలని పోతున్నాం. అదేవిధంగా త్వరలో కూడా ఏంటంటే ఇది సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మా అందరి ఆలోచన, అది చేస్తాం. ఇది పరిస్థితి. ఎక్కువగా అంటే ముస్లిమ్స్లు ఎక్కువగా ఏంటంటే 5 పూటల నమాజు ప్రార్థనలు చేసేవాళ్ళు. వీళ్ళు ఎవరికి హాని చేయరు. అదేవిధంగా కోపతాపాలు గొడవలు చేసే వ్యక్తులు కాదు. కేవలం వాళ్ళకి బాధ వస్తే కన్నీళ్లు తప్ప వాళ్ళు కొట్లాటకు పోయే వ్యక్తులు కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, కన్నీళ్లు పెట్టుకుంటారు. మేము ఎంతో నమ్మకంతో ఉమ్రాకి వెళ్ళాలని అనుకున్నాము, అప్పు సప్పులు తెచ్చి డబ్బులు తెచ్చి మోసం చేశారని కూడా ఇది చేస్తున్నారు. చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చెప్పండి, ఎలా మొత్తం టోటల్ ఎంతమంది మోసపోయి ఉంటారు? సార్ మొత్తం 187 మంది అండి. నెల్లూరు రూరల్ పరిధిలోని 32వ డివిజన్, 29వ డివిజన్ మరియు ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 187 మంది అందరూ కలిసి తక్కువ అమౌంట్తో దేవుణ్ణి ఇల్లు చూడడానికి వస్తుందని భావించి లోకల్గా ఉన్నటువంటి కొందరు నమ్మసక్యంగా అందరినీ నమ్మించి నాజ్ ఉమ్రా సర్వీసెస్ అన్న పేరుతో ఉమ్రాకి వెళ్తున్నారు, మీరందరూ రాండి అని చెప్పి వాళ్ళ అందరినీ గైడ్ చేసి ఇప్పుడు లాస్ట్కి అసలు దిక్కు దిశానం లేకుండా ఎవరి పాటికి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకోటి కూడా ఏంటంటే ఈ విషయం గురించి గతంలో ఒక 10 రోజుల క్రితము గౌరవనీయులు ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా స్పందించారు. దీన్ని కొద్దిగా ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాంతంలో జరిగిన ఈ ముస్లిం జరిగిన అన్యాయాన్ని మేమందరం ఖండిస్తున్నాము. దీన్ని ప్రత్యేకంగా తీసుకోవాలని చెప్పి గౌరవనీయులు ఎస్పీ గారు కూడా గతంలో చెప్పి దీని గురించి విచారణ చేపట్టాలని చెప్పారు. సో ఇప్పుడు మేమందరం కోరేది ఒకటే, ఏది జరిగినా మాకందరికీ అన్యాయం జరిగింది కాబట్టి అందరూ పెద్దలందరూ కలిసి మాకు జరిగిన అన్యాయాన్ని మీరందరూ సపోర్ట్ చేసి మాకు తగు న్యాయం చేస్తారని అందరినీ వినవించుకుంటున్నాం. ఇది పరిస్థితి. నాజు ఉమ్రా సర్వీస్ సెంటరు చాలా మోసం చేసిందని అనుకోవచ్చు. చాలామంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వీళ్ళంతా కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని వాళ్ళు ఉమ్రాకి వెళ్ళాలని ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు చూస్తున్నాము, ఈ తల్లి కష్టపడి అప్పు సప్పు తెచ్చి ఉమ్రాకి వెళ్ళాలని ఎంతో కలలు కనింది. కనీసం ఆ కళలు నిరాశగా అయిపోయి ప్రస్తుతం ఆ మాటల్లో కూడా విద్దాం. ₹1 కూడబెట్టి పాస్పోర్ట్ చేశాను సార్. నేను ఆడకు పోవాలని. తర్వాత నేను పోయేదానికి డబ్బులు లేవు. మెళ్ళ ఒక చైన్ ఉంటే అది అమ్మేసి కట్టేశాను సార్. పిల్లకాయలు నాకు ఇచ్చేవాళ్ళు లేరు. నా ఇదితో నేను కట్టాను పోవాలని. ఆడికి ఎంతో ఇదిగా నేను ఆ పని చేసేసారు సార్. మీరు ఎట్ట చేస్తారో ఏమో, మా డబ్బులు మా పాస్పోర్ట్ వచ్చేస్తే చాలు సార్. మీరు న్యాయం చేయాలి మాకు. ఎట్టయినా అంత బాధపడి నేను కట్టాలి సార్. మీరేం చేస్తారమ్మా? ఏం చేయను, పాసి పని చేసుకుంటా, వేరే ఇంట్లో పనులు చేసుకుంటా. నాకెవరు చూసేవాళ్ళు లేరు సార్. ఆడు పని చేసుకుని కూడబెట్టుకొని కట్టాను నేను. ఆ చైన్ పోతే మంది నేను దేవుడి దగ్గరకు పోవాలని ఆశతో కట్టాను సార్. నాకు ఈ పని చేసేసారు. అప్పుడు టాంచి ఏడ్చి నా ఇదైపోతుంది. పసిబిడ్డ కోసం కూడా 25,000 తీసుకున్నారు సార్. ఎంతమందిని ముంచి ఎంతమందిని చేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కల సార్ మాది పోలేకుండా ఇట్టు ముంచే. మా ఇంటి ఫ్యామిలీ వరకు 4 లక్షల పైన కట్టినాం సార్. మళ్ళీ మనీ ఎక్స్చేంజ్ అని మళ్ళీ దాంట్లో కూడా మోసం చేశారు సార్. ఈ మాదిరిగా మాకు న్యాయం జరిగేట్టు చూడండి సార్. ఎంత కట్టారమ్మా? మనిషికి 55,000 సార్. మా కుటుంబంలో 6 మంది పసిబిడ్డ, అందరికి మళ్ళీ మనీ ఎక్స్చేంజ్ అంటే దానికి మళ్ళీ వేరే డబ్బులు 4 లక్షల పైన మా కుటుంబం వరకు. ఈ అమ్మాయి మా అన్న కూతురు వీళ్ళ కుటుంబంలో కట్టినారు. ఎంతమంది సార్, ఎంత కష్టపడి ఎంత చేర్చి అక్కడికి పోవాలని దేవుడి ఇల్లు పేరు తీసుకొని ఇంత మోసం చేశారు సార్. నేను క్యాన్సర్ పేషెంట్, నా ట్రీట్మెంట్ జరుగుతూ ఉండదు. మా అమ్మాయి వాళ్ళు సొమ్ములు పెట్టి బ్యాంకులో డబ్బులు అప్పుడప్పుడు తెచ్చింది. 1,80,000
ముగ్గురు మనుషులు మేము. ఇప్పుడు కూడా నా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఏమో నేను భక్తతో లేదు ఉపాధి మదీనా చూసుకుని రావాలని పోవాలని డబ్బులు కట్టినా సార్. మేము 60,000 కట్టాం సార్. పాస్పోర్ట్లు అన్ని తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఒకటే ఏడుపు, మా షుగర్ జబ్బు ఎక్కువైపోతుంది సార్, బీపీ ఎక్కువైపోతుంది సార్. ఈ దిగులు వలన ఒకటే సార్ బాధ, అతను తీసుకెళ్లలేదు, మోసం చేయాలనుకున్నాడు, పాస్పోర్ట్లు కూడా ఇరికించేశాడు. ఎంతమంది పాస్పోర్ట్లు సార్, ఎంత కష్టపడి చేసుకున్నాం మేము. చెన్నైకి ఎన్నిసార్లు తిరిగాం సార్, తొందరగా వెళ్ళాలని, అల్లా ఘర్ చూడాలని ఎంత కష్టపడ్డాం మేము. ఎన్నిసార్లు తిరిగాం చెన్నైకి పాస్పోర్ట్ల కోసం. మేము అంత కష్టపడి పాస్పోర్ట్లు రెడీ చేసుకొని వాడు తీసుకుపోని వాడు పాస్పోర్ట్లు కూడా ఇరికించేశాడు. మేము ఒక 5 మంది కట్టాం సార్. అసలు 55,000 అంటే మేము చాలా తక్కువ అమౌంట్లో వస్తుందిలే, చాలా తక్కువలో ఉంది. వేలు లక్షలు కట్టలేము కదా. 55,000 తీసుకెళ్తారు. తీసుకెళ్ళినా మాకు ఫుడ్లో ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, రూములు ఇవ్వడానికి ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, దేవుడి ఇంటికి మాత్రం తీసుకెళ్తారని నమ్మకంతో ఉన్నాం సార్. మా నమ్మకాన్ని ఇంతగా ఇది చేసేసారు సార్. అసలు మేము ఎంత దేవుడు ఇల్లు చూడాలని మేము ఎంత రెడీ చేసుకున్నాం సార్. మా రెడీ బట్టలు సర్దుకొని ఎంత సర్దుకొని 10 దినాల్లో ఇంకా 10 డేస్లో వెళ్తామనగా ఇంత మోసం చేశారు సార్. దేవుడి ఇంటికి ఇంత మోసం చేస్తారని మేము కల్లో కూడా ఊహించలేదు సార్. అసలు అనుకోలేదు దేవుడి ఇంటికి ఇలా చేస్తారా అని. మాకు వేరే విధంగా ఏమన్నా ఇబ్బంది ఉంటుంది ఏమో, ఇంత తక్కువలో తీసుకెళ్తున్నాడు అనుకున్నాం, కానీ దేవుడి ఇంటికి తీసుకెళ్తారని మా నమ్మకాన్ని ఇంతగా హార్ట్ చేశారు సార్. అసలు మేము అసలు మర్చిపోలేకపోతున్నాం సార్. అసలు మాకు ఇంట్లో అసలు ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా మేము మెంటల్గా డిస్టర్బ్ అయిపోయినాం సార్. అసలు పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ తల్లి ఉంది, నిరుపేదరాలు, కష్టపడి పని చేసుకుని కూడబెట్టుకునింది. ఆమె చూస్తే క్యాన్సర్ పేషెంట్, అదేవిధంగా వేరే ఇది ఉంది, వృద్ధులు ఉన్నారు. మేము చనిపోతే కనీసము దేవుడు మనకు పుణ్యమిస్తారని, ఉమ్రా అంటే ఉమ్రాకి వెళ్తే మనము స్వర్గానికి వెళ్తామనే ఒక ప్రగాఢమైన నమ్మకము. దానికి వాళ్ళు తినక దాచుకున్న డబ్బులు ఉమ్రాకి వెళ్ళాలని కష్టపడి, అంటే ఒక్కరోజుతో కాదు సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్న డబ్బులు ఈరోజు వేరే వ్యక్తి మోసం చేయడం చాలా దుర్మార్గం. వెంటనే మంత్రి గారు, అంటే మంత్రి రామనారాయణ కావచ్చు, మంత్రి పొంగూరు నారాయణ కావచ్చు, వెంటనే ఈ జిల్లాలో మైనార్టీలకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయాలంటూ వెంటనే అలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వీళ్ళంతా వేడుకుంటున్నారు, కన్నీరు మున్నీరవుతున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.